మంత్రి పదవి ఆఫర్ సరే, ఆయన్ని ఓడించడం సాధ్యమేనా? వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుందని గట్టి నమ్మకంతో ఉన్నారు రేవంత్ రెడ్డి. మళ్లీ తానే ముఖ్యమంత్రిని అవుతాననే నమ్మకం కూడా ఆయనలో బలంగా ఉంది. నమ్మకం ఉండటంలో తప్పులేదు. కానీ కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి పదవి అంత సులభం కాదు. అధిష్టానం ఎవరిని అందలం ఎక్కిస్తుందో, ఎవరిని పాతాళానికి తొక్కుతుందో చెప్పలేం. సరే, అదలా ఉంచితే గులాబీ పార్టీ కీలక నాయకులను ఓడించాలి అనేది రేవంత్ రెడ్డి కల. కీలక నాయకులంటే ప్రధానంగా అధినేత కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్, మేనల్లుడు హరీష్ రావు. మిగతా వారి సంగతి పక్కన పెడదాం. ఈ ముగ్గురిని ఓడించడం అనే రేవంత్ రెడ్డి కల నెరవేరుతుందా? తాజాగా ఆయన ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి సిద్దిపేటకు వెళ్లారు. అక్కడ ఆయన ప్రసంగిస్తూ సిద్దిపేటకు మంత్రి పదవి ఆఫర్ చేశారు. అంటే వచ్చే ఎన్నికల్లో సిద్దిపేట నుంచి గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేను మంత్రిని చేస్తామన్నారు. ఈ బాధ్యతను పెద్దలు దామోదర్ రాజ నరసింహ, వివేక్ వెంకటస్వామి తీసుకుంటారని అన్నారు. ఒకవేళ సిద్దిపేట నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలిస్తే మంత్రి పదవి ఇవ్వాల్సింది రేవంత్ రెడ్డి కదా. ఆ బాధ్యత మంత్రులు తీసుకోవడం ఏంటి? అంటే అక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యేను గెలిపించే బాధ్యతను వారిద్దరూ తీసుకుంటారని అర్థం కావచ్చు. సరే, సిద్దిపేటలో గెలిచిన ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇస్తారు అనేది క్లియర్. సిద్దిపేట ప్రాంతంలో 1984 నుంచి 2029 వరకు ఒకే కుటుంబం అధికారంలో ఉంది. కనుక ఈసారి ఇతరులకు కూడా ఒక అవకాశం ఇవ్వాలని నేను కోరుతున్నాను. నాయకత్వంలో మార్పు చేసి చూడండి. మీకు ఎంత మంచి జరుగుతుందో లేదో మీకే తెలుస్తుంది. ఈ ప్రాంత ప్రజలు చైతన్యవంతులు కనుక వచ్చే ఎన్నికల్లో విచక్షణతో ఆలోచన చేయాలని కోరారు. సిద్దిపేట అంటే ఒకప్పుడు కేసీఆర్ కంచుకోట. కానీ గత 2 దశాబ్దాలుగా అది తన్నీరు హరీష్ రావుకు పెట్టని కోటగా మారింది. కేసీఆర్ టీడీపీ నుంచి 4 సార్లు ఇదే సీటు నుంచి గెలిచి వచ్చారు. టీడీపీ జమానాలో మంత్రి కూడా అయ్యారు. ఉపసభాపతిగా కూడా చేశారు. 2001లో టీడీపీకి రాజీనామా చేసిన కేసీఆర్ ఉప ఎన్నికల్లో సిద్దిపేట నుంచి బీఆర్ఎస్ తరపున తొలిసారి గెలిచారు. ఇక 2004 నుంచి సిద్దిపేట హరీష్ రావు సొంతమైంది. ఆయన కూడా బీఆర్ఎస్ తరపున 5 సార్లు ఇప్పటికీ గెలిచారు. వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఒకసారి మంత్రిగా చేసిన హరీష్ రావు కేసీఆర్ హయాంలో కీలక మంత్రిత్వ శాఖలు చేపట్టారు. ఒక విధంగా చెప్పాలి అంటే సిద్దిపేటలో కాంగ్రెస్ చివరిసారిగా గెలిచింది 1983లో మాత్రమే. గత 4.5 దశాబ్దాలుగా కేసీఆర్ కుటుంబమే అక్కడ రాజ్యం చేస్తోంది. కేసీఆర్, హరీష్ రావు చెరో 5 సార్లు ఎమ్మెల్యేలుగా చేశారు. అక్కడ రాజకీయం పార్టీల చుట్టూ కాకుండా హరీష్ రావు చుట్టూ తిరుగుతుంది. ఆయన ఏ గుర్తు మీద నిలబడినా లేదా స్వతంత్రంగా పోటీ చేసినా భారీ మెజార్టీతో గెలుస్తారు అన్నది జగమెరిగిన సత్యం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి పదవి ఆశ చూపడం వెనుక బీఆర్ఎస్ అగ్రనేతల నియోజకవర్గాల్లో పట్టు సాధించాలని పట్టుదల కనిపిస్తోంది. మంచిదే. అయితే సిద్దిపేట ప్రజల కోణంలో చూస్తే హరీష్ రావు గెలిచిన ప్రతిసారి పరోక్షంగానో ప్రత్యక్షంగానో ఆ నియోజకవర్గానికి ఒక మంత్రి ఉన్నట్లే లెక్క. హరీష్ అధికారంలో ఉన్నా లేకపోయినా ఆయన ప్రభావం ముందు కొత్తగా వచ్చే అభ్యర్థికి మంత్రి పదవి ఇస్తామన్న హామీ ఓటర్లను పెద్దగా ప్రభావితం చేసే అవకాశం లేదు. ఎందుకంటే అక్కడ ఓటర్లకు కావాల్సింది పదవులు కాదు, తమ కష్ట సుఖాల్లో పాలు పంచుకునే నాయకుడు. హరీష్ రావు రాజకీయ చతురత వల్ల అక్కడ ఇతర పార్టీల నేతలు ఎదగడానికి అవకాశం లేకుండా పోయింది. కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ అక్కడ గెలవాలంటే పదవుల ప్రకటనలు చేస్తే సరిపోదు. హరీష్ రావు కంటే మిన్నగా ప్రజలకు అందుబాటులో ఉంటూ నియోజకవర్గంలో సొంత క్యాడర్ను నిర్మించుకోగల సమర్థుడైన నాయకుడు కావాలి. కేవలం పారాచూట్ అభ్యర్థులతోనో అప్పటికప్పుడు ఇచ్చే హామీలతోనో దశాబ్దాల అనుబంధాన్ని తెంచడం అసాధ్యం. రేవంత్ రెడ్డి వ్యూహం ఫలించాలంటే అక్కడ హరీష్ రావు స్థాయికి దీటుగా పనిచేసే నాయకత్వాన్ని ముందుగా తయారు చేసుకోవాలి. కాబట్టి గెలిస్తే మంత్రిని చేస్తా అనే హామీలు బీఆర్ఎస్ కీలక నాయకుల నియోజకవర్గాల్లో పనిచేయకపోవచ్చు.